సార్ ఏదైతే గత వారం రోజులు జరుగుతున్న నీటి వ్యవహారంలో కదలిక కనపడతాం. ఆ వ్యవహారం సంబంధించిన అంశాల్లో ఏదైతే టెస్టింగ్ దానికి సంబంధించిన సంవత్సరంలో నిన్న 42 మందిని తీసేయడానికి ఎలా చూడొచ్చుంటే నిజంగానే ఉన్నత విద్యా వ్యవస్థలో అదే మెడికల్ కానీ ఉన్నత విద్యా వ్యవస్థలో మార్పులు ఎలా ఉండబోతాయని మీరు భావిస్తున్నారు? ఎన్టీఏ అనేది ఒక స్పెషల్గా కాన్స్టిట్యూట్ చేసేటువంటి బాడీ. అన్ఫార్చునేట్గా ఏంటంటే అందులో ఉన్న 250 మంది ఎంప్లాయీస్లో ఒక్కళ్ళు కూడా పర్మనెంట్ ఎంప్లాయీ లేరు. ఒక 40 మంది ఏమో డెప్యుటేషన్ మీద వచ్చారు, ఒక 70 మంది ఏమో కాంట్రాక్టు, 120 మంది ఏమో అవుట్ సోర్సింగ్. వాళ్ళ దగ్గర నుంచి మనం ట్రాన్స్పరెన్సీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి? ఒక పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన సంస్థ ఇలా ఆర్గనైజ్డ్ ఉంటే మనం దాని నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. అందువల్లనే ఒక సిరీస్ ఆఫ్ పేపర్ లీకేజెస్ జరుగుతున్నాయి. ఒక పర్మనెంట్ బాడీని ఫామ్ చేయాలి. ఇంటలెక్చువల్స్ని, రిటైర్డ్ ప్రొఫెసర్స్ని, కొంతమంది టీచర్స్ని, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని, అలాగే మంచి ఎగ్జిక్యూటివ్స్ని కనుక ఒక ఆర్గనైజ్డ్ కమిటీ వేస్తే దాన్ని మనం పర్ఫెక్ట్గా రన్ చేయొచ్చు. ట్రాన్స్పరెంట్గా మనం ఆ ఆర్గనైజేషన్ స్మూత్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇక మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా మార్పులు చేతులు ఏం కావాలంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే మంత్రినే తీసేయాలని చెప్పి కాంగ్రెస్ జనతా పార్టీ ధర్నాలు రాష్ట్రాలు చేసిన పరిస్థితి. మరి ఆయన తీసేసే అవకాశం లేదనేది సూచనగా వస్తున్న సమాచారం. మరి ఇంకా మార్పులు ఏం కావాలంటున్నారు? ఇప్పుడు కేంద్రం అంత పట్టుదలతో ఎందుకుందో అర్థం కావట్లేదు. ఈ నీట్ ఎగ్జామే లీక్ అవ్వడం కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తే చాలా పేపర్ లీక్ అయ్యాయి. యూజీసీ నీట్ పేపర్ కూడా లీక్ అయ్యింది. ఒక్కసారి ఏదన్నా ఒక పేపర్ లీక్ అయినప్పుడు కనుక స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటే ఫర్దర్గా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. అలాగే కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురాకపోతుంది. ఎవరైతే ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కొత్త చట్టం తెస్తుంది. ఆ చట్టంలో నిన్న కొన్ని పాయింట్స్ బయటకు వచ్చాయి, రిలీజ్ అయ్యాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే పేపర్ కనుక లీక్ చేస్తే దాంట్లో ఇన్వాల్వ్ అయితే 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 10 కోట్ల రూపాయల ఫైన్ అంటున్నారు. అదే కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా పెట్టారు. సో కఠినమైన శిక్ష, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ప్లస్ మూడోది ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళని కనుక పనిష్ చేసే ఈ స్ట్రీమ్ లైన్ అవుతుంది అనేది అందరి అభిప్రాయం. మరి ఇంకో పక్కన నిన్నగా మన అమ్మఒడి ఈ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ అమ్మఒడి వేసే పరిస్థితి, దాంట్లో కూడా 60 లక్షల మందికి వేసారు, 80 లక్షల మంది ఉంటాయని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగా 20 లక్షల మందికి ఈ గవర్నమెంట్లో అమ్మఒడి రాలేదంటారా లేదా వివిధ కారణాల వల్ల ఆగినాయంటారు? సుమారుగా ఒక 64 లక్షల మందికి అమ్మఒడి ఫండ్స్ పంపించడం, ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సుమారుగా అరౌండ్ 10,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. ఇది మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండోసారి జరిగింది. కొంతమంది ఏమైనా మిస్ అయ్యి ఉండొచ్చు. గౌరవమైనటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు నేను స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే లోకల్ ఎంఈఓతో కానీ ప్రిన్సిపాల్ కానీ హెడ్ మాస్టర్ని కలిస్తే మళ్ళీ వాళ్ళకి వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ చేసి వాళ్ళ అకౌంట్ వేయబడుతుందని చెప్తున్నారు. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లేదా వైఎస్ఆర్సీపీ లీడర్లు ఏదో ఒక విధంగా ఈ కూటమి ప్రభుత్వం మీద అపవాదులు మోపడం తప్పితే ట్రాన్స్పరెంట్గా కొన్ని కుటుంబాల్లో 6గురికి 7గురికి కూడా తల్లి వందనం వచ్చింది. కాబట్టి ఇది ఏదో తప్పుడు ప్రచారం చేయడం తప్పితే గవర్నమెంట్ బురజల్లడం తప్పితే నిజంగా అందరికి కూడా ఎవరైతే పిల్లలు ఉన్నారో పిల్లలందరికీ న్యాయం జరిగిందని మనం చెప్పచ్చు. టీచర్ కొంచెం మందలించిన పరిస్థితి ఉంది. దాన్ని ఎలా చూడొచ్చు? నిజంగానే లోకేష్ గారికి మార్క్స్ తగ్గిస్తే అవకాశం ఎంతమాత్రం ఉందంటారు? ఆయన విద్యామంత్రి, ఆయన మార్క్స్ కూడా తగ్గిస్తారని చెప్పి బహిరంగంగానే ప్రకటించారు. దాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఆ ప్రోగ్రాంలో టీచర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీని ఇంకోసారి గుర్తు చేశారు. అంతేగాని బహిరంగ టీచర్ని విమర్శించలేదు. టీచర్లు ఇంకా బాగా పనిచేయాలి, ఇంకా రిజల్ట్స్ ఇంప్రూవ్ చేయాలి అని చెప్పారు. అలా సునిశ్చితమైనటువంటి హెచ్చరిక జారీ చేయడం వల్ల టీచర్స్ బాగా యాక్టివ్ అవుతారు. అలాగే మంత్రి గారికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పడం మనం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే
మీకు మంచి మార్కులు రాకపోతే లోకేష్కి తక్కువ మార్కులు వస్తాయని చెప్పారు. అది ఒక సునిశ్చితంగా అందరినీ యాక్టివేట్ చేయడం కోసం, అందరినీ మోటివేట్ చేయడం కోసం, ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయడం కోసం చెప్పిన సూచన సలహా తప్పితే వాళ్ళ మీద విమర్శించడం అనేది మనం విమర్శలాగా తీసుకోకూడదు. విషయంలో కానీ అటు పక్క తమిళ సీతారామన్ వ్యవహారాల్లో ఈ గవర్నమెంట్ వచ్చిన అక్రమ కేసులు బనాయించిందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా అక్రమ కేసులు బనాయించిందంటారా లేదా చట్ట ప్రకారం జరుగుతున్నాయి కేసు? సీదిరి అప్పరాజు గారు మాజీ మంత్రి విషయంలో వాళ్ళ అబ్బాయి ఒక బైక్ నడుపుతూ ఒక అతను యాక్సిడెంట్ చేశాడు. ఎవరైతే ఉన్నారో అతను ఒక బీసీ కులస్తుడు, అతను చనిపోవడం జరిగింది. చాలా కటిక పేదరికంలో ఉన్న కుటుంబం. మనం గనక సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్లో చూస్తే పాపం వాళ్ళకి పూట గడవని పరిస్థితి. ఆ చనిపోయిన వ్యక్తి ఆ కుటుంబానికి ఆధారం. అలాంటి సమయంలో ఒక మాజీ మంత్రి ఏం చేయాలి? ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి, ఆ కుటుంబానికి ధైర్యాన్ని నింపాలి. దాన్ని వదిలేసి యాక్సిడెంట్ చేసిన కొడుకుని హత్యకు గురైనటువంటి వ్యక్తి నుంచి ఆ హత్య నుంచి దూరం జరపడం కోసం, కేసును మాఫ్ చేయడం కోసం, కొడుకుని ఆ కేసు నుంచి తప్పించడం కోసం, సాక్ష్యాధారాలని తారుమారు చేయడం కోసం ప్రయత్నించాడు తప్పితే ఈ బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎక్కడా ప్రయత్నం చేయాల. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఆయన మీద యాక్షన్ తీసుకుందో పర్ఫెక్ట్ యాక్షన్ తీసుకుంది. అది మిగతా మంత్రులకి, వైఎస్ఆర్సీపీ లీడర్లకు ఒక గుణపాఠంగా చెప్పచ్చు మనం. జగన్మోహన్ రెడ్డి చిన్న పిల్లాడు తప్పు చేస్తే ఏముంది, చనిపోతే ఏముంది అనే విధంగా మాట్లాడతాను. ఎలా వచ్చింది? చిన్న పిల్లోడు ఎవరైనా హత్య చేశాడు అనుకోండి, వదిలేస్తారా? హత్యతో సంబంధం ఉందా లేదా? సంబంధం ఉంటే కఠినమైన శిక్ష వేయాలి. అంతేగాని చిన్నపిల్లోడు యాక్సిడెంట్ చేశాడు, చచ్చిపోతే ఏమైంది? ఆ కుటుంబాన్ని కనీసం ఆదుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఈ వైఎస్ఆర్సీపీ లీడర్లకి, వాళ్ళ లీడర్కి, సుప్రీంకి సిగ్గుండాలి. బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సింది పోయి చంపేసిన వాడిని చంపితే ఏమైంది చిన్నపిల్లోడు అంటే దాని అర్థం ఏముంది? వీళ్ళ యొక్క మానసిక స్థితి ఏ స్థితిలో ఉందో ఒకసారి ఊహించుకోండి. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం చిన్న పిల్లవాడు అనే విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన సొంత కొడుకు విషయంలో కూడా మన చిన్న పిల్లవాడిని వదిలేకుండా ఎందుకు కేసులు పెట్టి ఇన్ని రోజులు వచ్చేసారంటారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన లీడర్లు ఎంత పెద్ద తప్పు చేసినా అది చిన్నగా డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు. అదే వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగితే, చిన్న అన్యాయం జరిగినా దాన్ని భూతద్దంలో చేసి ప్రజలకు చూపించడం వాళ్ళకి పుట్టుకతో వచ్చిన అలవాటే. కోడికత్తి ఆ శ్రీనివాస్ పాపం వాడు చిన్న అమాయకుడు, వాడు ఈ కేసులో ఇరుక్కున్నాడు. వాడిని ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టి వాడిని హింసించారో మీరు చూశారు కదా. కనీసం ఈ జగన్మోహన్ రెడ్డి కనీసం కోర్టుకు కూడా హాజరు కాల, ఈ రోజు కూడా హాజరు కాల. మరి పాపం వాడు చిన్న బీసీ కులానికి చెందిన వ్యక్తి, ప్లస్ ఒక చిన్న ఉద్యోగం చేసుకున్న వ్యక్తి, ఆ కుటుంబాన్ని మొత్తాన్ని రోడ్డు మీద పడేశాడు కదా. మరి వాడి మీద కూడా దయతలిచి వాడిని వదిలేయచ్చు కదా, క్షమించి వదిలేయచ్చు కదా. నువ్వు కూడా జనాల్లో మంచి పేరు తెచ్చుకునేవాడే కదా. నీ విషయంలోనైతేనేమో హింస గురి చేస్తావు, వాడిని అరెస్ట్ చేపిస్తావు, జైలుకి పంపిస్తావు. నీ పార్టీ లీడర్లు హత్య చేస్తేనేమో వాళ్ళనేమో చిన్నపిల్లలు, ఇదేదో తెలియక జరిగింది, పొరపాటు జరిగింది అని చెప్పి వాళ్ళని సమర్థించుకుంటున్నావు. సో ప్రతిపక్ష లీడర్గా నువ్వు ఇలాగా చేస్తే ఈ 11 సీట్లు కూడా రేపు ఉండేటి కనపట్టలేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. నువ్వు చేసే ప్రతి కామెంట్ని వాళ్ళు రికార్డ్ చేసుకుంటున్నారు. రేపు ఎలక్షన్లో తగిన బుద్ధి చెబుతారు వాళ్ళకి. నిజంగానే వాడు గతంలో బాండ్ ఇచ్చిన పరిస్థితి, టీడీపీ బాండ్ ఇచ్చి మీ పథకాలు మీకు ఇస్తామని అందిస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు సఫలీకృతం అయ్యారంటారు? నిజంగా 2 ఏం సాధించిందంటారు టీడీపీ? సూపర్ 6 పథకాల కింద ఒక బాండ్ ఇచ్చారు ప్రతి ఇంటికి తిరిగి. అందులో చాలా వరకు 90% వరకు నెరవేర్చారు. ఇంకా 1-2 నెరవేర్చాల్సినవి ఉన్నాయి. వాటిని నాకు తెలిసినంత వరకు ప్రజల్లో అవగాహన కల్పించి అతి త్వరలో వాటిని కూడా ప్రజలకు అందజేసి ఒక మంచి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అనే దాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని ఒక దృక్పథంతో రేపటి నుంచి ఇంటిని తిరగబోతున్నారు. అంటే ఇప్పటిదాకా మేము వచ్చిన 2 సంవత్సరాల్లో మీకేం చేశాం అనేది ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఇది చేస్తున్నారు. ఇది మంచి ప్రోగ్రాం. దీంట్లో అందరు లీడర్లు యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి గత 2 సంవత్సరాల నుంచి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయ సహకారాన్నిటిని కూడా ప్రజలకి చేరవేర్చాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుకుందాం.
సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఇవన్నీ మోసాలు చేస్తాడు, మోసం చేశాడు, 1000 పైగా వాగ్దానం ఇచ్చిన ఏ ఒక్కటి నెరవేర్చలేదు, ఇంటింటికి ప్రచారానికి ఏ మొహం పెట్టుకొని వస్తారు మీరు, అంత ప్రజల వ్యతిరేకత ఉందని చెప్పి చెబుతున్నారు. ఏ మాత్రం ఉందని మీరు భావిస్తారు? నిజంగానే ఆ వ్యతిరేకత ఉంటే వీళ్ళు అల్లగలరు. గత 2 సంవత్సరాల నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే తల్లికి వందనం, ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం వేశారు. 2 పిల్లలు ఉంటే 2కి, 5 ఉంటే 5కి. ఇది మన కళ్ళ ముందే కనిపిస్తుంది. 10,000 కోట్లు నిన్నే మనకి అందరి అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే మహిళలకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్, బస్ సౌకర్యం కల్పించారు. రెండోది మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇంకా ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? అలా మనం చెప్పుకుంటూ పోతే చాలా వరకు హామీలు నెరవేర్చారు, ఇంకా నెరవేర్చాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఇది ప్రభుత్వ బాధ్యత కూడా. ఇంకో 3 సంవత్సరాల టైం ఉంది. ఈ 3 సంవత్సరాల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాలి. ప్రజల్ని సుఖ సంతోషాలు ఉండేవాళ్ళు చేయవలసిన బాధ్యత మన ఈ ప్రభుత్వం మీద కూడా. ధైర్యం చేయగలరా? అంత సామర్థ్యం ఉందంటే టీడీపీ పార్టీ వాళ్ళు చేసి దమ్ము ధైర్యంగా చెప్పుకోగలరా ప్రజలు? ఇప్పటిదాకా వాళ్ళు చేసినటువంటి అన్ని ప్రోగ్రామ్స్, సహాయ సహకారాలు కూడా వాళ్ళు ప్రజల్లో చెప్పుకోగలుగుతారు. ఎందుకంటే కొన్ని చేశారు, కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. చేసే సమర్థవంతంగా చెప్పుకుంటారు, దాంట్లో తప్పేముంది? చేయకపోతే భయపడాలి, కానీ చేసి కొన్ని హామీలు నెరవేర్చినప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? ప్రజలను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకుంటారు. ప్రజల దగ్గర నుంచి సూచనలు సలహాలు తీసుకుంటారు. తీసుకొని నెక్స్ట్ 3 years ఏం చేయాలి, ఎలా చేయాలి దాని మీద ఫోకస్ చేస్తారు. దాంట్లో తప్పేం లేదు కదా.